హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను అలసందలతో గారెలు చేశాను. ఇవి బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్ కూడా చాలా పుష్కలంగా దొరుకుతాయి అన్నమాట. ఇవి మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తాయి. ఇది ఒకసారి ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక కప్పు అలసందల్ని ఒక 5 గంటల ముందు నానబెట్టాను. ఇవి నానబెట్టిన తర్వాత ఇప్పుడు మనం చేసుకోవడానికి మిక్సీ తీసుకుని దీంట్లో కారానికి సరిపడని మిర్చి వేసుకోండి. అలాగే దీంట్లో ఒక 4 వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను, పట్టు తీసిని వేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లం వేసుకుని దీన్ని కచ్చాబచ్చా కింద మిక్సీ చేసుకోండి. చూడండి, ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఈ అలసందలు నానబెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసుకోండి. 1 కప్పే నానబెట్టాను, ఇది ఒకసారికి సరిపోయింది ఫ్రెండ్స్. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1 ఉల్లిపాయని ఇలాగ పెద్దగా కట్ చేసుకుని వేసుకోండి. వీటిని ఇలాగ కచ్చాబచ్చా కింద మనకి పల్స్ మోడ్లో పెట్టుకుని చేసుకుంటే కనుక మంచిగా వస్తుంది. ఇలా చేసిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే 1 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని సాల్ట్, 1 పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకుని దీన్ని అంతా ఒకసారి ఇలాగా అన్నీ కలిసేటట్టు కింద కలుపుకోండి. ఇదంతా కలిపిన తర్వాత చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు మామూలుగా వేసేసుకోవచ్చు, చేత్తో అంటే వేసుకోవచ్చు. అలాగే టీ ఫిల్టర్ మీద అయినా వేసుకోవచ్చు, లేకపోతే కర్చీఫ్ తీసుకుని దాని మీద అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేస్తున్నాను. ఇలా చేతిలో మనకి ఇలా పెట్టుకుని, అసలు దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. ఆయిల్ మంచిగా కాగిన తర్వాత ఇలాగ ఒక్కొక్కటిగా వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే వీటిని టర్న్ చేసుకోండి. ఫస్ట్ టైం మరి ఇలా టర్న్ చేస్తే విరిగిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత అటు ఇటు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవ్వడానికి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు బ్లడ్లో తీసుకుంటే మాత్రం చాలా మంచిది, గుండెకి కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.